మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. గత కొంతకాలంగా పాకిస్తాన్ నుండి అనేక ఆసక్తికరమైన వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని వార్తలు మనల్ని దిగ్భ్రాంతికి గురిచేస్తే మరికొన్ని వార్తలు పాకిస్తాన్ను నవ్వుల పాలు చేసేవిగా ఉంటున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్లో జరిగిన ఒక పెళ్లి వార్త విస్తృతంగా చర్చించబడుతుంది. ఎందుకంటే ఇది సాధారణ వివాహం కాదు. ఈ పెళ్లిలో 80 ఏళ్ల వృద్ధుడు వరుడు అయ్యాడు. కాగా వధువు వయస్సు 32 సంవత్సరాలు. అంతేకాదు వరుడి 8 మంది కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్లు కూడా ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. సమాచారం ప్రకారం ఈ వివాహం పాకిస్తాన్ పంజాబ్లోని సర్గోదాలో జరిగింది. 80 ఏళ్ల వ్యక్తి పిల్లలు స్వయంగా ఈ వివాహాన్ని కుదిర్చారు. సర్గోదాలోని ముమ్మది కాలనీలో నివసించే చాచా బసీర్ 32 ఏళ్ల మహిళను చాలా అట్టహాసంగా, అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. తండ్రి ఒంటరితనాన్ని చూడలేక అతని పిల్లలు ఈ వివాహాన్ని వారే కుదిర్చారని చెబుతున్నారు. 80 ఏళ్ల వృద్ధుడి వివాహం కోసం అతని కుమారులు భారీ ఏర్పాటు చేశారు. అన్ని ఆచారాలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి. వరుడు 25 ఏళ్ల యువకుడిలా మెహందీ వేడుకను కూడా నిర్వహించారు. మెహందీ వేడుకతో సహా తమ తండ్రి వివాహంలో అన్ని ఆచారాలు ఎంతో ఘనంగా జరిగాయని పిల్లలే చెప్పారు. ఈ వివాహ వేడుకల్లో 80 ఏళ్ల నుంచి 80 మంది కుమారులు, కుమార్తెలు, మనవరాళ్ళు, ముని మనవళ్ళు కూడా బ్యాండ్ డీజే పాటలకు డాన్సులు చేస్తూ అదరగొట్టారు. ఆయా బ్యాండ్ మోతకు అనుగుణంగా సంతోషంగా బాంగ్రా నృత్యం చేశారు. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇదంతా తెలిసిన నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.